ముందుకు ఆ! ఓ ఓకే. ఓకే బాబు. నాకా పెదరాయుడు పోస్టు వద్దు. నేను అడుగు ముందుకు వేయొద్దు. అసలే ఇవి కట్టుడు పళ్ళు. చూడక్క, నీ కాపురం కూల్చాలన్నది మా ఉద్దేశం కాదు. చేసిన తప్పు నువ్వు తెలుసుకుని భవిష్యత్తులో మీరు బుద్ధిగా ఉండేలా చేయడం కోసమే నీ గురించి చందుబావకు చెప్పాం. నువ్వు మా విషయంలో కుట్రలు చేసి మా కాపురంలో సమస్యలు సృష్టించాలని చూసినా సరే మేము మాత్రం నిన్ను తోడబుట్టిన అక్కలా చూసుకున్నావే తప్ప నీ మీద బదులు తీర్చుకోవాలని అనుకోలేదు. నీ గురించి మావయ్య గారికి చెప్పలేదు. నీ కాపురం నిలబెట్టడం కోసం చందుబావ నువ్వు సంతోషంగా ఉండేలా చేయడం కోసం చందుబావతో మాట్లాడి నిన్నింటికి తీసుకురమ్మని దాదాపుగా ఒప్పించాం. కాని మీరు చందుబావ ప్రాణాలు తీయాలని చూసిన తర్వాత ఇక నిన్ను జన్మలో చందుబావ జీవితంలోకి ఆ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వం. ప్లీజ్ ప్లీజ్ దయచేసి అలా అనుకో. నా కాపురం కష్టంలో ఆడినందుకు ఇప్పటికీ నేను చచ్చిపోతున్నాను. మా అమ్మ చేసిన తప్పులకి నా జీవితాన్ని బలి చేయకండి. జీవితంలో ఇంకెప్పుడు ఏ తప్పు చేయను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నా కాపురాన్ని నిలబెట్టండి. మీకు దండం పెడతాను ప్లీజ్. అయ్యో మొన్న గుళ్ళో కూడా ఇలాగే చెప్పావు. కానీ వెంటనే చందుబావుకి యాక్సిడెంట్ చేయించాలని చూసావు. నేను నమ్మడం అంటే పావు నమ్మి పక్కలో పెట్టుకోవడమే. నేనంత దుర్మార్గురాల్ని కాదు సెల్లాయి. ఏదో బుద్ధి తక్కువై మా అమ్మ మాటలిని సచ్చాను. ఆపు. మీ అమ్మ మాటలు విని తప్పులు పాపాలు చేయడానికి నువ్వేమైనా చిన్నపిల్లవా పసిపాపవా? చెప్పడానికి సిగ్గుగా లేదు? నిన్ను గుడ్డిగా నమ్మి ఇప్పుడు వదిలేస్తే ఈ రోజు యాక్సిడెంట్ చేయించాలని చూసావు. భవిష్యత్తులో నీ స్వార్థం కోసం ఎవరో ఒకరి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడు. అందుకే మీ నిజ స్వరూపం గురించి ఇప్పుడే మావయ్య గారు మీరు కోటేశ్వరులు అనే మాట అబద్ధమని, చందుబావుతో నీ పెళ్లి చేయడం కోసం మీరు చేయని మోసాలు లేవని, అమూల్య జీవితాన్ని నాశనం చేయడం కోసం మీరెదురింటి వాళ్లతో చేతులు కలిపారన్న విషయాన్ని అన్నిటినీ మావయ్య గారికి చెప్పేస్తాం. ఇక నువ్వు ఇక్కడే మీ వాళ్లతో శాశ్వతంగా ఉండిపో. పదక్క. సెల్లెలు మీ కాళ్ళు ఆగండి సెల్లెలు. నా కాపురాన్ని కూల్చొద్దు సెల్లెలు, కూల్చొద్దు. నీ దొంగ ఏడుపులు ఇంకా నమ్ముతావని అనుకోకు. నిన్ను మేం క్షమించడం జరగదు. నిన్న ఇంట్లో అడుగు పెట్టనివ్వడం అంతకన్నా జరగదు. నువ్వు చేసిన పాపాలకి జీవితాంతం ఇక్కడ పడి ఏడు. సెల్లెలు ఆగండి సెల్లెలు ప్లీజ్ ధీరజ్. ఆ సెల్లెలు మీ కాళ్ళు అడ్డుకుంటాను. సెల్లెలు ప్లీజ్. సెల్లెలు ధీరజ్ నా చెప్పేది నువ్వు. ప్రేమ ఏమైంది అమ్ముడు? లే అమ్ముడు ఏమయ్యా నీళ్ళు అడుగు రేలు. అయ్యో ఏంటి మళ్ళీ కొత్త డ్రామాలు మొదలు పెట్టారా? అమ్మడో కళ్ళు తెరువు. అమ్మడో నీళ్ళు కొట్టయ్య, నీళ్ళు చల్లయ్య. అమ్మడో కళ్ళు తెరువు. అమ్ముడు అయ్యో మా అమ్మడు కళ్ళు తెరవట్లేదే. ఏమైందో ఏటో. ఆపండి. చేసిన డ్రామా చాలు, ఆపండి. మర్యాదగా లేవమని చెప్పండి, లేదంటే 4 పీకి పరిగెత్తేలా చేస్తాం. అయ్యో భగవంతుడా, డ్రామాలు కాదమ్మాయి, నిజంగానే ఆడిపోయింది. మా అమ్మడు కావది చేత కాదమ్మా, మైకురాలు.
నిజంగానే పడిపోయింది. తమ్ముడు ఏమైందో ఏటోనని నాకు భయంగా ఉంది. ఏమయ్యా, హాస్పిటల్కి తీసుకెళ్దాం పదయ్యా. పట్టు. అమ్మడో, మీ వల్లే నా కూతురికి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. దాన్ని కాకుల్లో పడుచుకు తిన్నారు, తోడేళ్లలో ఎట్టపడి పీక్క తిన్నారు, అడుగడుగున టెన్షన్ ఎట్టి భయపెట్టి చంపారు. ఇదిగో నా కూతురికి ఎటన్నా అవ్వాలి, అప్పుడు చెప్తాను మీకు ఒక్కొక్కళ్ళ సంగతి. మరేంటండి, ఏంట్రా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? ఏమైంది? వల్లి వదిన సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది అన్నయ్య. ఏమైందో ఏంటో మాకేం అర్థం కావట్లేదు బావా, చాలా టెన్షన్ గా ఉంది. డాక్టర్స్ కూడా ఇంతవరకు ఏం చెప్పలేదు బావా. ప్రాబ్లం ఏంటో ఏం అర్థం కావట్లేదు. అయినా మీరు ఇంత అమాయకుల్లా ఉన్నారేంటి? వీళ్ళు ఎలాంటి మోసగాల్లో ఎంత కంట్రీగాల్లో మీకు తెలుసు, కల్లారా చూశారు కూడా. మరది కళ్ళు తిరిగి పడిపోయిందంటే మీరు గుడ్డిగా నమ్మడం ఏంటి? ఇలా టెన్షన్ పడ్డమేంటి అర్థం లేకుండా? బావా అన్నయ్య ఇలా కళ్ళు తిరిగి పడిపోయినట్టు చేసి ఏదో కొత్త డ్రామాకి తెర తీశారు. ఆ మాత్రం అర్థం కాలేదా మీకు? అయ్యో, డ్రామా కాదు అల్లుడు గారు, మా అమ్ముడు నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటి నిజం? ఏంటి నిజం? ఇందాక కాఫీ షాప్ దగ్గర కప్పులు కడిగినట్టు డ్రామాలాడినప్పుడు బాగానే ఉందిగా. అయ్యో, మరి ఇంతలోనే కళ్ళు తిరిగి పడిపోయేంత రోగం వచ్చేసిందా? నా దగ్గర కాదు మీ నాటకాలు. బావా ఏంటయ్యా డ్రామాలు నాటకాలు అంటున్నారు? అయినా డ్రామాలు ఆడటానికి తనకొచ్చిందేమైనా కాలు నొప్పా కడుపు నొప్పా? డాక్టర్ అమ్మా, ఏమైందమ్మా? మా అమ్మడికి ఏమైందమ్మా? చెప్పండి అమ్మా, మా అమ్మడికి ఏమైంది? షీఈస్ ప్రెగ్నెంట్. వల్లి తల్లి కాబోతోంది. తను నెల తప్పింది. కంగ్రాట్స్. అల్లుడు గారు, దేవుడా నువ్వు ఉన్నావయ్యా. డాక్టర్ డాక్టర్ అమ్మా, మీరు చెప్పింది నిజమేనా? మా అమ్మడు తల్లి కాబోతుందా? నేను అమ్మమ్మను కాబోతున్నానా? అవును, తన కడుపుతో ఉండబట్టే టెన్షన్ ఎక్కువై కింద పడిపోయింది. తనిలాగే టెన్షన్ పడితే తల్లితో పాటు కడుపులో బిడ్డకు కూడా చాలా ప్రమాదం. అందుకని తననెప్పుడూ ప్రశాంతంగా ఉంచండి. పొరపాటున కూడా టెన్షన్ పడే పరిస్థితులు రానివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే డాక్టర్. సరే. రే అన్నయ్య, కంగ్రాచులేషన్స్ రా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా. కంగ్రాచులేషన్స్ బావా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ. అక్కని చూద్దాం పదండి. వెళ్దాం. అమ్మడు, 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 నీ కడుపు పండిందని డాక్టర్ చెప్పగానే ఈ గుండె ఎంతో ఆనందంతో నిండిపోయింది, మాటలు చెప్పలేను. అమ్మడు, నన్ను నువ్వు తాతం చేశావు. నేతిడ్లీ తిన్నంత సంబరంగా ఉంది. కంగ్రాట్స్ అక్క. కంగ్రాట్స్ అక్క. నువ్వు తల్లివి కాబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్. నాన్న, వల్లి గురించి మీతో కాస్త మాట్లాడాలి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసురా. నాన్న, అసలు విషయం ఏంటంటే వల్లి నెల తప్పింది. వెళ్దాం పదరా, వెళ్ళి వల్లిని తీసుకొద్దాం పదా. నాన్న, వల్లిని ఇంటికి తీసుకురావాలా లేదా అనేది ప్రస్తుతం మీ నిర్ణయం మీదే ఆధారపడింది. ఏమంటున్నారా నువ్వు? వెళ్ళి వల్లిని ఇంటికి తీసుకొద్దాము అంటే వద్దని ఎందుకంటున్నావు చెప్పు. ఎందుకంటే వల్లిని నేను చెప్తాను.